అగ్రరాజ్యం అమెరికా మరో బాంబు పేల్చింది. ఇప్పటికే H1B వీసా దరఖాస్తుదారులపై వెట్టింగ్ ను ప్రారంభించిన అమెరికా ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా భారీ ఎత్తున H1B, H4 వీసాలను ప్రిడెన్షియల్ రద్దు చేసింది. ఇప్పటికే వర్కింగ్ వీసాలు రద్దయినట్లు ప్రభావిత వీసాదారులకు కాన్సులేట్ నుంచి ఈమెయిల్స్ వచ్చినట్టు తెలుస్తోంది. H1B, H4 వీసా దరఖాస్తుదారుల సోషల్ మీడియా ఖాతాలను పరిశీలించే ప్రక్రియ మొదలైంది. ఇలాంటి టైంలో ఈ పరిణామం చోటు చేసుకోవడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఈ ప్రిడెన్షియల్ రద్దు కేవలం తాత్కాలికమేనని తెలుస్తోంది. ఇది శాశ్వత వీసా తిరస్కరణ కిందకు రాదని కొందరు ఇమిగ్రేషన్ అధికారులు చెబుతున్నారు. వీసాదారుల చట్టబద్ధ నివాస అర్హతలో ఏదైనా సమస్య ఉందని ప్రభుత్వం అనుమానించిన సమయంలో విదేశాంగ శాఖ వీసా రద్దుపై నిర్ణయం తీసుకుంటుంది. దీన్నే ప్రిడెన్షియల్ వీసా రీవోకేషన్ గా పిలుస్తారు. అయితే ఇలా తాత్కాలికంగా రద్దు చేసినప్పటికీ వీసాదారులు తమ గడువు పూర్తయ్యే వరకు అమెరికాలో నివాసం కొనసాగించే అవకాశం ఉంటుంది. అయితే ఒక్కసారి అమెరికా నుంచి బయటకు వెళితే వీసా గడువు ఉన్నప్పటికీ మళ్లీ అమెరికాలోకి ప్రవేశించే అవకాశం ఉండదని నిపుణులు చెబుతున్నారు. తమ దేశంలోకి వచ్చే ఎవరైనా సరే తమ సోషల్ మీడియా ఖాతాల హిస్టరీ సమర్పించాల్సిందే అంటోంది అగ్రరాజ్యం అమెరికా. H1B, H4 వీసా దరఖాస్తుదారుల సోషల్ మీడియా ఖాతాలను అమెరికా ప్రభుత్వం పరిశీలించే ప్రక్రియ ఇవాల్టి నుంచే ప్రారంభమైంది. ఇవాల్టి నుంచే వీసా దరఖాస్తుదారుల ఆన్లైన్ ఉనికిని సమీక్షించే ప్రక్రియను ప్రారంభించింది. బెట్టింగ్ కు వీలుగా H1B, H4, FMJ వీసాలకు దరఖాస్తులు చేసిన వారంతా తమ సెట్టింగ్లను ప్రైవేట్ నుంచి పబ్లిక్ కు మార్చుకోవాలని సూచించింది. FMJ వీసాలకు విద్యార్థులు, ఎక్స్చేంజ్ విజిటర్లు దరఖాస్తు చేసుకుంటారు. కొత్త నిబంధనల కారణంగా ఇప్పటికే H1B వీసాల ఇంటర్వ్యూలను వాయిదా పడ్డాయి. ఇక ప్రతి వీసా నిర్ణయం కూడా అమెరికా జాతీయ భద్రతా కోణంలోనే ఉంటుందని అక్కడి అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే వీసా జారీ ప్రక్రియలో అమెరికా అత్యంత జాగ్రత్తగా వ్యవహరిస్తోంది. అమెరికా ప్రయోజనాలకు నష్టం కలిగేలా ఉంటే ఏ మాత్రం కూడా సహించబోమని, అందుకే అమెరికాకు వచ్చే ప్రతి వీసాదారుడు కూడా తమ విశ్వసనీయతను నిరూపించుకోవాల్సిందేనంటున్నారు అక్కడి అధికారులు. అందుకే ప్రతి వీసాదారుని క్షుణ్ణంగా పరిశీలిస్తామని చెబుతోంది. తమ దేశంలోకి వచ్చేవారు కొన్ని రూల్స్ పాటించాల్సిందేనంటూ షరతులు విధించింది అమెరికా. ట్రంప్ విధించిన ఈ రూల్స్ లో అమెరికాకు వచ్చే ప్రతి టూరిస్ట్ లేదా మరెవరైనా సరే తమ సోషల్ మీడియా ఖాతాకు సంబంధించిన 5 ఏళ్ల హిస్టరీని సబ్మిట్ చేయాలని రూల్ పెట్టారు. దీంతో పాటుగా దరఖాస్తుదారుడు గత 5-10 ఏళ్ల నుంచి వాడుతున్న ఫోన్ నంబర్లు, అలాగే ఈమెయిల్ అడ్రస్లతో పాటుగా కుటుంబ సభ్యులకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని సమర్పించాల్సి ఉంటుంది. సోషల్ మీడియా ప్రొఫైల్లోని గోప్యతా సెట్టింగ్లను పబ్లిక్ గా ఉంచాలని తెలిపింది. విద్యార్థులు, సందర్శకుల సోషల్ మీడియా ఖాతాలు బహిర్గతంగా ఉండాలని సూచించింది. ఇవాల్టి నుంచే ఈ నిబంధనలు అమల్లోకి వచ్చేశాయి.